మంచిర్యాల జిల్లా మందమరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల హక్కుల సాధనకై సమర శంఖం పూరించారు. బ్రాంచ్ సెక్రటరీ సాలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యాయులు సుదర్శన్ నేతృత్వంలో కేకే5, కేకేఓసీ సహా అన్ని విభాగాల్లో గేట్ మీటింగ్స్ నిర్వహించి కార్మికులను చైతన్యపరిచారు. నూతన బొగ్గు బ్లాకులు కేటాయించకపోవడం, మెడికల్ బోర్డుల జాప్యం, ఆదాయ పన్ను మినహాయింపు వంటి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నెలలో సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 18 నుండి సింగరేణి వ్యాప్తంగా జాతా కార్యక్రమాలు చేపట్టి మేనేజ్మెంట్ పై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. కార్మికుల ప్రయోజనాలే ధ్యేయంగా సాగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. యాజమాన్యం మొండి వైఖరి వీడకుంటే బొగ్గు ఉత్పత్తిని నిలిపివేస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. కావాల్సిన హక్కుల విషయంలో ఏఐటీసీ గెలిచిన తర్వాత అనేక దఫాలుగా స్ట్రక్చర్ సమావేశాల్లో కార్పొరేట్ స్థాయిలో సీతారామయ్య గారు, రాజకుమార్ గారు ప్రస్తావించిన సందర్భంగా అప్పుడున్నటువంటి సిఎండి గారు, డైరెక్టర్ గారు ఇవి న్యాయమైన సమస్యలు, పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ సింగరేణి కార్మికులకు చెల్లించాలి, అధికారులకు చెల్లిస్తూ ఉన్నారు, కోల్ ఇండియాలో చెల్లిస్తున్నారు కాబట్టి సింగరేణి కార్మికులకు కూడా తిరిగి చెల్లించాలంటే ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా సొంతింటి పథకం 30-35 సంవత్సరాలు సింగరేణి కార్మికుడు కష్టపడి పనిచేసినా బయటికి వెళ్ళి గుంట జాగ కొనుక్కునే పరిస్థితి లేదు, సొంతులు లేని పరిస్థితి ఉన్నది. వారి కోసం ఇవ్వాలి సేవ చేసినందుకంటే దాని కూడా న్యాయబద్ధంగా ఉన్నది. 2 గుంటల స్థలం లేదా బ్యాంకు లోన్ ద్వారా 25 లక్షల రూపాయలు ఇప్పిస్తామని చెప్పేటకు అంగీకరించి దానికి కమిటీ వేశారు. కానీ ఇంతవరకు దాన్ని అమలుపరచకపోవడం ఇలా బాధాకరం. అదేవిధంగా కొత్త బొగ్గు గనులు రాకపోవడం వల్ల ఈరోజు ఉన్న బొగ్గు గనులు నిక్షేపాలు అయిపోయి ఇలా కార్మికులందరూ బదిలీపై బయటికి వెళ్ళే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి మరి సింగరేణి పరిస్థితి కూడా మనకు బాగలేదు. కాబట్టి మరి తక్షణమే వేలంపాట్లో పాల్గొని మరి కొత్త బ్లాకులు రావాలి సింగరేణికి అని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణి కార్మికులు పుట్టెడు బండ కింద పనిచేసి ఈరోజు శారీరకంగా మానసికంగా ఈరోజు ఇబ్బందులు పడి ఇలా వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడుతూ ఉన్నాయి. ఇలా మహానుభావుడు ఆనాడు కొమరయ్య గారు ఇలా మెడికల్ అన్ఫిట్ ద్వారా అంటే ఇవాళ సింగరేణి కార్మికుడు సిక్ అయిపోతే వాళ్ళ కుటుంబం రోడ్ల పడొద్దనే ఉద్దేశంతో డిపెండెంట్ జాబ్స్ కారుణ్య నియామకాల ద్వారా అనేది ఆ రోజు మనం తెచ్చుకున్నాం. విధి విధానాల వల్ల కొన్ని ప్రభుత్వాలు చేయబట్టి మధ్యలో కొంచెం ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు మొన్న గత ప్రభుత్వం కొనసాగించడం జరిగింది. కానీ ఆ మెడికల్ బోర్డును కూడా మరి సింగరేణి యాజమాన్యం ఇప్పుడుంటి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసి దాన్ని నిలిపివేయడం వల్ల ఇలా అనేక మంది కార్మికులు ఈరోజు మెడికల్ బోర్డు పెట్టుకొని ఇలా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇటు డ్యూటీ చేయలేక అటు అన్ఫిట్ కాక వాళ్ళ కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలని చెప్పేసి ఏటీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మెడికల్ బోర్డు అయినా 625 మంది ఇంకా పిల్లలు ఇంటర్వ్యూ అయిపోయి చెప్పి పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళ వెంటనే ట్రైనింగ్ పంపించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా తండ్రి అన్ఫిట్ అయిండు, కొడుకు ఉద్యోగం ఎక్కుతలేడు, కానీ వాళ్ళ కుటుంబాలు ఇలా తిండికి లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఆ విషయం కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికైనా యాజమాన్యం పెండింగ్లో ఉన్న డిపెండెంట్స్ అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఏదైతే నా 5 డిమాండ్లు ఉన్నాయో, ఏదైతే పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్, సొంతింటి పథకం, అదేవిధంగా మెడికల్ బోర్డు 50, అదేవిధంగా మెడికల్ బోర్డు సింగరేణికి రావాల్సిన బకాయిలు 51,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇలా బయట నుంచి రావాల్సి ఉన్నది. ఇలా సింగరేణి యాజమాన్యం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఉంటే మరి సింగరేణి పొద్దున నష్టాల్లో ఊబిలోకి పోతే ఎవడిస్తాడని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18 తారీఖు నాడు మన సింగరేణి వ్యాప్తంగా జాతా బయలుదేరింది. 20 తారీఖు నాడు మన మందమారి ఏరియాకు ఇలా మొత్తం అన్ని గల్ల డిపార్ట్మెంట్లో ఇలా జాతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కార్మికులందరూ కూడా అందులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ సమస్యలు యాజమాన్యం కానీ
ప్రభుత్వంగాన్ని పరిష్కరించకుంటే సమ్మె చేయక తప్పది. సమ్మె చేసైనా ఈ హక్కులను కాపాడుకుంటామని చెప్పేసి ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత.